చాలా సంతోషం. నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ ఒక బ్రాండ్. నెల్లూరు అంటేనే గుర్తుకొచ్చే పేర్లలో ఒక మదీనా వాచ్ కంపెనీ. ఇంతియాజ్ అహ్మద్ ఏదైతే ఇంతియాజ్ అందరితో కూడా చక్కటి స్నేహ సంబంధాలు, చక్కటి సేవా గుణం, ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి. ఈనాడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నారాయణ గారిని, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని, నన్ను, ఇతర మిత్రులందరినీ ఇంటికి ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచి నారాయణ గారికి నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం, మమ్మల్ని గెలిపించమని కోరడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఎన్నికల వేళ ఇంతియాజ్ చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, అన్ని రకాల కలిసిమెలిసి ఉంటామని తెలియజేస్తూ మరోసారి మాకు మద్దతు ప్రకటించిన దానికి ఇంతియాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు. మన వార్డు ఇన్ఛార్జ్ రసూల్ గారు, వీరందరికీ, కంచి శ్రావణ్ గారికి, వీళ్ళందరికీ నా మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎంత అసలు ఈరోజు పండగ వాతావరణం ఉంది. ఎంత పెద్దవాళ్ళు మా ఇంటికి రాగానే, పిలవంగానే, మా ఇంటికి రాగానే ఎంతో హ్యాపీగా ఉంది నాకు. అసలు ఈరోజే నాకు రంజాన్ పండగనా, ఈరోజే నాకు సంక్రాంతి లాగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. సార్ వాళ్ళు ఎంత ఇదిగా టైం చూసుకొని పిలవంగానే మన ఇంటికి రావడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. అసలు సారు వేమిరెడ్డి గారు మనం ఇచ్చిన జనాలకి సేవలు అయితే కానీ, వాటర్ ప్లాంట్లు పెట్టి దానికి మళ్ళీ మెయింటెనెన్స్ అయితే చేయడంతో కానీ, అదేవిధంగా మన నారాయణ గారు హెల్త్ గురించి కానీ, అది కూడా స్టడీస్ గురించి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి. ఫ్రీ బీద వాళ్ళకి డబ్బు పెట్టలేకుండా ఉండే వాళ్ళకి ఫ్రీగా హెల్త్ కూడా చేయిస్తున్నారు. అదేవిధంగా మన నారాయణ గారు, మన అబ్దుల్ అజీజ్ గారు ఏ విధంగా చిన్న పని కోసం వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికాడ, గడప కాడ వెంటనే రాబా అని చెప్పేసి వెంటనే వాళ్ళకి పనిచేసి చూపించడం. మన అదే ఎమ్మెల్యే గారు, పెద్ద ఆయన శ్రీధర్ రెడ్డి గారు, అసలు ఎవరైనా కానీ పోగానే వాళ్ళ ఆఫీస్ కాడ వెళ్ళి, అయ్యా నాకు ఈ పని ఉంది, నాకు టెన్షన్ ఉందంటే వెంటనే ఆ స్పాట్లో ఆ ఫోన్ చేసి ఆ పని చేసి ఇది ఆ సార్కే ఉంది అంత స్పెషాలిటీస్. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం అండి. అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి. ఈ రంజాన్ మాసం ప్రతి ముస్లిం సోదరులకి చాలా పవిత్రమైన మాసం. సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ఠగా ఉంటూ జరిపే ఈ మాసం. ఈరోజు నన్ను, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని మరియు రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీగా కంటెస్ట్ అయిపోయే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం, ఈ ఇఫ్తార్ విందులో యాక్చువల్ మేమందరినీ పాల్గొనేటట్టుగా చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వారు మాకు మద్దతు తెలపడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. వారి యొక్క అనుచరులు, వాళ్ళందరి యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ముస్లిం సోదరులకు 2014 నుంచి 2019 వరకు నెల్లూరు సిటీలో నేను మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. బారా షాహీ దర్గా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న దర్గా 2014లో 4 లక్షల మంది మాత్రమే రొట్టెల పండుగకు వస్తే 2019కి 20 లక్షల మంది రొట్టెల పండుగకు వచ్చారు. అలా రావడానికి అక్కడ ఏర్పాటు చేసిన వసతులు, చక్కటి ఘాటు, నీటి వసతి, టాయిలెట్స్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చక్కటి షాదీ మంజిల్, పేదలు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి షాదీ మంజిల్ కట్టమంటే 8 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఖచ్చితంగా ముస్లిం సోదరులు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరి యొక్క డెవలప్మెంట్కి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన సోదరులిద్దరికీ మరియు ఈ యొక్క 36 డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ గారికి కూడా, రసూల్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇంతియాజ్ అహ్మద్ రంజాన్ ఇఫ్తార్
మీటింగ్కి నన్ను పిలవడం చాలా సంతోషం. దాంతో ఈరోజు ఇఫ్తార్ విందు ఇస్తూ మాకు సపోర్ట్ ప్రకటించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి దినం నేను మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే చాలా మంచి రోజు ఈరోజు మాకు పార్టీకి. ఎందుకంటే ఇంతియాజ్ అహ్మద్ చాలా మంచి వ్యక్తి. ఈ మధ్య నేను శ్రీధర్ చెప్పినట్టు ఈరోజు మదీనా కాదు, ఇది ఎప్పటి నుంచో మదీనా వాచ్ కంపెనీ అనేది ఒక బ్రాండ్. సో నెల్లూరులో ఏదైనా వాచ్ ఇది అంటే మదీనా అంటారు. అటువంటి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మనకి సపోర్ట్ చేయడం చాలా థ్యాంక్స్ అని చెప్పాలా. అట్నే రంజాన్ టైంలో నేను ముస్లిం కంట్రీస్లో మామూలుగా ఎక్కువ పోతూ వస్తుంటాను. మనం ఎప్పుడు కూడా కళ్ళెత్తి కూడా ఉరమకూడదు. రంజాను వీళ్ళు దీంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం కళ్ళెత్తి కూడా ఉరమకూడదు. అంత నిక్కచ్చిగా కూడా వాళ్ళు పాటిస్తారు. సో మనం కూడా ఎప్పుడైనా ముస్లిం సోదరుల్ని రంజాన్ టైంలో మనం చాలా గౌరవించాలా, చాలా మర్యాదగా మనం మాట్లాడాలి. అది సంస్కారం అంటారు. సో ఈరోజు చాలా థ్యాంక్స్ మమ్మల్ని పిలిచిన దానికి, ఈ ఇఫ్తార్ డిన్నర్. అందరికీ నమస్కారం. ఈరోజు మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ వాళ్ళ తండ్రి గారు ఇస్మాయిల్ గారు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వయం కృషితో ఒక చిన్న వాచ్ షాప్ స్టార్ట్ చేసి అలాగనే సమాజానికి కానీ అనేక సేవలు చేసుకుంటూ తన సంతానానికి కానీ అదే అలవాట్లు నేర్పించడం ఇస్మాయిల్ భాయ్ యొక్క గొప్పతనం. ఇంతియాజ్ మేమంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇస్మాయిల్ భాయ్ మా నాన్నగారు ఇద్దరు స్నేహితులు. ఎప్పుడూ రాజకీయాలు అందరితో కలిసి ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా అందరితో కలిసి ఒక స్నేహిత భావంతో ఉండే వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ వాళ్ళ ఇంటికి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం, అందరు కానీ ఈ ఎలక్షన్ టైం ఒక పక్క ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే సిటీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ గారు, రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఈ యొక్క క్యాన్వాసింగ్లో ఈ టైంలో అత్యంత బిజీగా ఉండే టైం. మా సోదరుడు పిలవంగానే ఈరోజు సమయం తీసుకొని వచ్చిన దానికి వాళ్ళందరికీ కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇంతియాజ్ నోరు తెరిచి మాట్లాడాడంటే ఇక్కడ ఉండే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంని బట్టి మాట్లాడాడు. రాజకీయాల ద్వారా కాదు మాట్లాడింది, ఇక్కడ ఉండే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాల ద్వారా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి తన పూర్తి స్థాయిలో తన సంస్థలో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, తన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరికీ తెలుగుదేశం పార్టీని ఓటేసి గెలిపిమని ఆయన కానీ అభ్యర్థించడం చాలా సంతోషం. మరి ఇక్కడ వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.